తెలంగాణ మొత్తం మీద పార్టీ పటిష్టం ఒక ఎత్తు, ఆ ఒక్క నియోజకవర్గం మరో ఎత్తు అన్నట్టుగా బీఆర్ఎస్ ఉందా? అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారా? ఆయన అలా చెయ్యమని స్వయంగా కేసీఆర్ ఆదేశించారా? ఏది అసెంబ్లీ నియోజకవర్గం? పార్టీ పెద్దలు ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారట. సీనియర్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి టార్గెట్గా ఆయన పావులు కదుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి చేరికల బాధ్యత అప్పగించి తానే స్వయంగా మానిటర్ చేస్తున్నారట కేటీఆర్. తాజాగా బాన్సువాడలో బలమైన బీసీ నేత, వ్యాపారవేత్త మోరల్ శ్రీనివాసరావును గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ మేరకు 2000 మందితో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు శ్రీనివాసరావు. మొన్నటి మున్సిపల్ ఎన్నికలకు ముందు పోచారం అనుచరులు, వ్యతిరేక వర్గంలోని ముఖ్య నేతలంతా గులాబీ గూటికి చేరారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా బాన్సువాడలో మాత్రం గులాబీ పార్టీలోకి వలసలు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ఓ మాజీ ఎమ్మెల్యే సైతం గులాబీ కండువా కప్పుకుంటారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బాన్సువాడలో బీసీ నినాదంతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి గట్టి జవాబివ్వాలని స్కెచ్ చేస్తున్నారట కేటీఆర్. ఈ క్రమంలోనే గతంలో గులాబీ గూటి నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలంతా ఇప్పుడు స్వగృహ ప్రవేశానికి క్యూ కడుతున్నారట. పంచాయతీ ఎన్నికల్లో కొందరు, మున్సిపల్ ఎన్నికల్లో ఇంకొందరు కాంగ్రెస్ను వీడి కారికగా మరిన్ని చేరికలకు ప్లాన్ చేస్తున్నారట కేటీఆర్. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం మొత్తం బీఆర్ఎస్ కండువాలు కప్పుకోబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వర్ణి, కోటగిరి మండలాలకు చెందిన కొందరు నేతలు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. ఆ రకంగా వలసలు కొనసాగుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారట బాన్సువాడ హస్తం నేతలు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారాయన. పోచారం పార్టీ మారిపోయాక బాన్సువాడలో బీఆర్ఎస్ అనాథగా మారిందని అంటారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డికి మంత్రిగా, స్పీకర్గా గౌరవం ఇచ్చి కేటీఆర్ నియోజకవర్గాలతో సమానంగా నిధులిచ్చినప్పటికీ ఆయన పార్టీ మారడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట ఇద్దరు. ఆ కారణంగానే ప్రత్యేకంగా ఆయన టార్గెట్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. పోచారం కోణంలోనే బాన్సువాడలో పార్టీని పటిష్టం చేసే బాధ్యతను కేసీఆర్ ప్రత్యేకంగా కేటీఆర్కు అప్పగించినట్టుగా సమాచారం. అందుకే ఆయన నేరుగా జోక్యం చేసుకుని మాజీ మంత్రి అనుచరులతో పాటు వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నారట. కష్టకాలంలో పోచారం పార్టీని వీడి మోసం చేశారంటూ అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూ వ్యతిరేకత పెంచే వ్యూహంలో ఉందట గులాబీ పార్టీ. అటు శ్రీనివాసరెడ్డి సైతం బీఆర్ఎస్ వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నుతున్నారట. తన ప్రధాన అనుచరులు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వలస వెళ్లిన వారు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులను చెప్పుకున్నారట పోచారం వర్గీయులు. త్వరలో ఆయన సైతం పార్టీ మారే అవకాశం ఉందని హస్తం పార్టీలో జోరుగా ప్రచారం నడుస్తోంది. బాన్సువాడ గడ్డ, గులాబీ అడ్డా అని కేటీఆర్ చెప్తుంటే పోచారం అడ్డా అంటోంది ఆయన వర్గం. తాజా వలసలతో బాన్సువాడ నియోజకవర్గంపై రాష్ట్ర స్థాయిలో చర్చ మొదలైంది. సీనియర్ లీడర్ టార్గెట్గా కదులుతున్న పావులు ఆయన కంచుకోటను బద్దలు కొడతాయా, లేక హే బిడ్డా ఇది నా అడ్డా అని ఆయనే రివర్స్ పంచ్ ఇస్తారా అన్నది ఎన్నికల నాటిగాని తేలదంటున్నారు రాజకీయ పరిశీలకులు.